హాయ్ నమస్కారం. మాస శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మాస శివరాత్రి. ప్రతి నెల మాస శివరాత్రి ఎలా చేసుకుంటానో నేను చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అమావాస్యకి 2 రోజుల ముందు ద్వాదశి తర్వాత రోజు త్రయోదశి నాడు మాస శివరాత్రి వస్తుంది ప్రతి నెల. ఈరోజు తలస్నానం చేసుకొని యథాశక్తి నైవేద్యం పెట్టుకోవాలి, యథాశక్తి పూజ చేయాలి. వీలైన వాళ్ళు అష్టోత్తరం చేసుకొని తర్వాత శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ప్రదోష కాలంలో 2 పూటలా కూడా జరుగుతూ ఉంటాయి మనకి అభిషేకాలు. ఏదో ఒక మీకు కుదిరినప్పుడు వెళ్ళడం మంచిది. ఇది వీక్ డేస్లో వస్తే కష్టం కాబట్టి వీకెండ్లో వస్తే మనం వెళ్ళొచ్చు గుడికి. వీక్ డేస్లో వచ్చినా వెళ్ళాలి అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి, లేకపోతే ఈవినింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ప్రదోష వేళ అంటే పొద్దున్న మాత్రం దొరుకుతుంది, సాయంత్రం దొరక్కపోవచ్చు వర్కింగ్ ఉమెన్స్కి ఆర్ కపుల్కి. కంపల్సరీ వెళ్తేనే కాదు, వెళ్ళకపోయినప్పటికీ ఇంట్లోనే మనం పూజ చేసుకుని మనం ఏదో ఒక 5 minutes శివుడిని యొక్క స్తోత్రాలు చదువుకుంటే సరిపోతుంది. వెళ్తే చాలా మంచిది. ఇప్పుడు నేను చూపిస్తుంది శివాలయంలో చండీ ప్రదక్షిణ. ఇది కేవలం ప్రదోష కాలంలోనే చేయాలి. ఉదయం 5:30 నుంచి 5 గంటల నుంచి 6:30 మధ్యలో, సాయంత్రం 5 గంటల నుంచి 6:30 మధ్యలో మాత్రమే చేయాలి చండీ ప్రదక్షిణ. మిగిలిన సమయం అంతా మామూలు ప్రదక్షిణ 3 సార్లు చేసుకుని శివునికి మనం దర్శించుకోవాలి. ఇది హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి బీరంగూడ అనే గ్రామంలో ఉన్నటువంటి ఒక కొండపైన శివాలయం. ఇది చాలా పురాతనమైనది, చాలా ఫేమస్ ఇక్కడ. ఇప్పుడు దీన్ని గ్రేటర్ హైదరాబాద్లో కలిపారు. బీరంగూడ ఫేమస్ అయింది ఇప్పుడు. ఇక్కడ చాలా మంచి శివాలయం ఇది. ఎప్పుడైనా మీరు కనుక ఇటువైపు వస్తే దర్శించుకోండి. ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయాలు, ఉప ఆలయాలు ఉంటాయి పక్కపక్కన. చాలా బాగా అభిషేకాలు పూజలు చేస్తారు. ఇక్కడ హనుమాన్ ఉంటాడు. అన్ని చోట్ల మనం హనుమాన్ని సాధారణంగా చూస్తాం. ఇక్కడ వీర హనుమాన్ అంటే ఒక రాక్షసుణ్ణి చంపుతున్నట్టుగా నుంచుని ఉన్నటువంటి హనుమంతుని మనం ఇక్కడ చూస్తాం. ఇతన్ని కనుక మనం దర్శించుకున్న, పూజించిన, అభిషేకం చూసినా మనకి శత్రుపీడ ఉండదు అని ఇక్కడ గుడిలో పూజారిగా చెప్పారు. ప్రతి సోమవారము శివునికి పూజ చేసుకోవాలి అనుకున్నవారు, చేసుకోలేని వాళ్ళు ఇలా నెలకు ఒకసారైనా మాస శివరాత్రి చేసుకుంటే చాలా మంచిది. సోమవారాలు చేసుకున్నప్పటికీ మాస శివరాత్రి చేసుకుంటే ఇంకా మంచిది. మాస శివరాత్రి రోజున కళ్యాణం, హోమం, అభిషేకం, అర్చన చూసిన వారికి, చేసిన వారికి అధిక ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్పాయి. 11 మాస శివరాత్రుల తర్వాత వచ్చేది మహాశివరాత్రి. మీరు చేయాలనుకుంటే కార్తీక మాసంలో మనం ఈ మాస శివరాత్రిని మొదలు పెట్టుకోవచ్చు. శ్రావణ మాసం ఏ మాసంలో మొదలు పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువగా కార్తీక మాసంలో మొదలు పెట్టుకుంటారు. శివునికి అష్టోత్తరం చదువుకోవాలి. తర్వాత శివపార్వతులకు అర్ధనారీశ్వర స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకొని యథాశక్తి నైవేద్యం పెట్టుకుని వెళ్ళగలిగితే దేవాలయానికి వెళ్ళడం, లేకపోతే ఇంట్లోనే నమస్కారం చేసుకోవడం మంచిది. పోయిన నెల నేను కేవలం నాకు ఒక ఫ్రూట్ దొరికింది, దాంతోనే పూజ చేసుకున్నాను. దొరికితే ఆవు పాలతో క్షీరాన్నం చేస్తాను, దొరకకపోతే ఫ్రూట్ అన్న పెట్టుకుని ఏదో ఒక పళ్ళు మనకి ఏం దొరికితే అది చేసుకుంటాం. ఈరోజు శనివారం అవడం వల్ల, మాస శివరాత్రి మరియు శనివారం రావడం వల్ల మరీ విశేషం. అందువల్ల ఆంజనేయ స్వామి వారికి, వెంకటేశ్వర స్వామి వారికి, శివపార్వతులకి కూడా పూజ చేసుకోవడానికి అవకాశం దొరికింది. ఈరోజు వీర హనుమాన్ని దర్శించుకునే భాగ్యం కలిగింది. మీకు వీలైతే కనుక తప్పకుండా ఈ గుడిలో ఉన్నటువంటి హనుమంతుని దర్శించుకోండి. ఈ గుడిలో ఉన్నటువంటి శివలింగం తప్పకుండా దర్శించుకోండి. అమ్మవారు భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి మనకి శ్రీశైలంలో ఏ విధంగా అయితే పవర్ఫుల్లో, ఇక్కడ ఈ గుట్ట మీద ఉన్నటువంటి